13 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం, మత్స్యకారులకు జీవనాధారం, పర్యాటకానికి ఆలవాలం ప్రకాశం బ్యారేజ్. మునుపెన్నడూ లేనందుగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. స్నానఘట్టాలు వెలవెలబోతున్నాయి. ఎండలు అధికంగా ఉండడంతో నీరు ఆవిరైపోతుంది. ఏప్రిల్లోని పరిస్థితి ఇలా ఉంటే మేలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వేసవి ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాకముందే ఇక్కడ నీరు కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 11 అడుగుల మేర నీరు నిలిచి ఉండగా ఈసారి అది 6.1 అడుగుకి పడిపోయింది. కృష్ణానది తీరం వెంబడి పర్యాటకం కూడా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చాలా మంది పర్యాటకులు కృష్ణానది విహారానికి తరలి వస్తున్నారు. కానీ నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోవడంతో బోధిసిరి బోట్లు ఇప్పటికే నిలిచిపోయాయి. చిన్న స్థాయిలో ఉన్న బోట్లు తిరుగుతున్నప్పటికీ వాటికి కూడా ఎక్కడికక్కడ అవాంతరాలు ఎదురవుతున్నాయి. నీళ్ళు లేకపోవడం వల్ల జనాలు కూడా ఎక్కువ రావట్లేదు మేడం. దానివల్ల బోటింగ్ కూడా స్లోగా ఉంది. అంతకుముందు వచ్చినంత రెస్పాన్స్ ఇప్పుడు రావట్లేదు. నీటి బాగా తగ్గిపోవడం వల్ల జరిగింది. ఇప్పుడు గతేడాది ఈ సమయానికి నీటి మట్టం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతేడాది బాగుంది మేడం. ఈ ఏడు బాగా తగ్గిపోయింది. అసలు నీళ్ళే లేవు. అసలు మేము ఇక్కడ ఉండాల్సింది మేము ఇంకో ముందు వెనక్కి జరుపుకున్నాం. బోధసిరి అని ఉంది కదా, అది నడవట్లేదు. మా మీడియం సైజు చిన్న ఇవి కూడా ఎక్కువ శాతం తిరగట్లేదు. అది పెద్దపట్టు. ఇప్పుడు పర్యాటకులు ఏమంటున్నారండి ఇప్పుడు నీళ్ళు లేకపోవడం? వాళ్ళు సఫర్ అవుతున్నారు. నీళ్ళు లేదుగా వచ్చి ఇక్కడ స్నానం చేయాలంటున్నారు. మేము అక్కడ పంపిస్తున్నాము. అదే పంపులు పెట్టి దాని మూలంగా అది. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో కృష్ణానదిలో స్నానమాచరించేందుకు వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మే నెలలో కూడా 2-3 మెట్ల వరకు కూడా నీళ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే కనీసం నీటి చుక్క కూడా కనిపించడం లేదు ఇక్కడ. అందుకే స్నానం ఆచరించేందుకు దూరతీరాల నుంచి వచ్చిన భక్తులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆలయ అధికారులు ఇక్కడ స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ నదీమ తల్లి ఒడిలో స్నానం చేయాలని వచ్చిన భక్తులు పంపుల ద్వారా స్నానాలు చేయడం పట్ల కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేవు మేడం. ఇంతకుముందు ఫస్ట్ సారి మేము వచ్చినప్పుడు అక్కడ దగ్గర ఉండినాయి మేడం. ప్రస్తుతానికి చాలా కష్టకాలంగా ఉంది. వర్షాలు ఏమి లేవు. కానీ మరి నీళ్లు చాలా తక్కువైపోయినాయి. ఇక్కడ స్నానం చేయాలంటేనే మాత్రం ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఒకటే రకంలో చేయాల్సి వచ్చింది. బట్టలు తడవట్లేదు, కనీసం ఒళ్ళు కూడా తడవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇక్కడ కృష్ణానదిలో నీటి నిల్వలు తగ్గిపోవడం వల్ల పర్యాటకానికి ఇబ్బందితో పాటు ఇక్కడ మత్స్యకారులకు జీవనానికి కూడా గండి పడుతోంది. మరి వాటర్ రకం తగ్గిపోవడం ఏనాడు మాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత లేదు. అంత తగ్గిపోవడం మరి ఈ సంవత్సరం ఇట్లా జరుగుతుంది. ఆటలు లేవండి ఈ సంవత్సరం. ఈ వాటర్ లేకపోవడం ఆటలు లేవు. చేపలు పెడితే మాది వారం రోజులు మట్టి వచ్చి తిరిగి వెళ్తాం అయిపోతుంది. వచ్చి రావటం వెళ్తాం. అసలు పోయిన ఆడదండి నీళ్ళు వాటర్ ఉన్నాయి కదండి. ఈసారి లేవు అసలు నీళ్ళు. ఇంకా ఎండలేకు అసలు ఉండవు. ఇంకా డౌన్ అయిపోతుంది. ఇప్పటికి 9 అడుగులు తగ్గుంది. చేపలు కొనడానికి వచ్చామండి. ఈ చేపలు కూడా ఈ నీరు తగ్గడం వల్ల చేపలు కూడా ఏమి మాకు లభ్యం కావట్లేదు. అంతకుముందు అన్ని రకాల చేపలు బొచ్చే, రాగండి, మోసు, జల్లలు ఇలాంటివి రకరకాల చేపలు దొరికేవి. ఇప్పుడు ఈ చైనా గురకలని వస్తున్నాయి. అవి తినడానికి కూడా ఏం బాగుండట్లేదు. పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదికి మళ్లిస్తే తప్ప ఇక్కడ పరిస్థితులు చక్కబడవని స్థానిక మత్స్యకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు నీటి ఎద్దడి రాక మునుపే ముందు జాగ్రత్తలు తీసుకొని పట్టిసీమ నుంచి నీటిని మళ్లించాలని కోరుతున్నారు. కెమెరామెన్ శేష్ బాబుతో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.